సియోను స్వరం కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. ప్రార్థన చేసుకుందామండి. గడిచిన పరిశుద్ధ దినం నుంచి ఈ పరిశుద్ధ దినం వరకు దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి ఉన్నారు. ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ఏకీవించి ప్రభునామాన్ని మహిమపరిచినట్లుగా మాతో మీరు ఏకీవించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, కృపగలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన పరిశుద్ధ దినం నుంచి ఈ పరిశుద్ధ దినం వరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఉన్న ఈ యూట్యూబ్ లైవ్ కార్యక్రమాలు నాయన ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచారు. నీకు స్తోత్ర. ఈ ఉదయకాలపు ఆరాధనలో మా ప్రార్థన అంగీకరించండి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. వాక్య లేఖనాల్లో నుంచి దైవజనులను మరుగుపరిచి మా అందరికీ కావలసిన నీ శ్రేష్టమైన వాక్కు చేత మీరు దర్శించండి. తండ్రి, నీకు వందన. ఈ యూట్యూబ్ లైవ్ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా మా ప్రాంతాలను, మా జిల్లా, మా రాష్ట్రము, మా దేశాన్ని మీరు దృష్టించి స్వస్థపరిచి బాగు చేయండి. విశాఖపట్నానికి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో ప్రభువా, అనేక మంది అనేక సమస్యలతో ఉన్నారు. వ్యాధులతో, బాధలతో, ఇరుకులతో నన్ను ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి నీ యొక్క ఆదరణ, నీ కృపా కుటుంబాలకు అనుగ్రహించాను. ఈ కార్యక్రమాలు దీవెనకరంగా ఉంచి ప్రారంభం నుంచి చివరి వరకు నీ మహిమార్థమే జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పాటలు పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. మన పాటల బుక్ నుంచి 5వ నెంబర్ పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. అన్ని నామముల కన్నా పై నామము యేసునామం, ఎన్ని తరములకైనా ఘనపరచదగిన నామం యేసునామం. యేసునామములో విజయం, సాతాను శక్తులకు లయం. ఈ పాట ద్వారా ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. కన్న పరిణామము యేసుని నామము, ఎన్ని తరములకై ఘనపరచదగిన యేసునామము. అన్ని నామముల కన్న పరిణామము యేసుని నామము, ఎన్ని తరములకై ఘనపరచదగిన యేసునామము. అందరూ యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా 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 హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా. పాపము నుంచి విడిపించే నామము యేసునామము, నిత్య నరకాగ్ని నుంచి తప్పించడానికి సమర్థుడైన నామము యేసునామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్ని నుండి రక్షించును యేసుని నామము. నిత్య నరకాగ్ని నుండి రక్షించును యేసుని నామము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము
హోసన్నా హల్లెలూయా హల్లెలూయా అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము నీ తరములైన గణపరచదగి యేసు నామము సాతానుపై అధికారం ఇచ్చిన నామము యేసు నామము. పై అధికారమిచ్చెను శక్తి కలిగిన యేసు నామము సాతానుపై అధికారమిచ్చెను శక్తి కలిగిన యేసు నామము సమూహముపై జయమునిచ్చెను జయశీలుడు యేసు నామము సమూహముపై జయమునిచ్చెను జయశీలుడు యేసు నామము పరం యేసు నామము జయం జయము సాతాను శక్తులు లోయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లోయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా నామముల కన్నా పైనామము యేసుని నామము తరములకైన గణపరచదగిన యేసు నామము మహిమలు చెల్లించుచు కీర్తన పాడెదము మహిమలు చెల్లించుచు కీర్తన పాడెదము జయములు పైకెత్తి కేకలతో నామము చేయుదము జయములు పైకెత్తి కేకలతో నామము చేయుదము యేసు నామము జయ జయము సాతాను శక్తులు లోయము 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 హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా మహిమ కలుగును గాక. మరొక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. పాటల బుక్ నుంచి 58వ పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. 58వ పాట ఉన్నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడిగా అనే పాట ద్వారా ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. అలనాడు అగ్నిగుండములు శత్రుఘ్న మేషక అభిజ్ఞోగాలతో తోడుగున్న దేవుడు శ్రమలో నీతో నాతో తోడుగా ఉండి మనల్ని బలపరిచి ఆదరించి ఆత్మకార్యాలు మన జీవితంలో జరిగించడం నమ్మదగిన వాడు ఉన్నవాడు అనువాడైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం.
తోడుగా ఇమ్మానుయేలు దేవుడా. షడ్డకు మేషకు అభిజ్ఞగులతో అగ్నిగుండములో నీవు ఉంటివే. నీవు సేవించిన దానియేలును సింహపు బోనులో కాపాడుకుంటివే. నమ్మిన విడువవు ఎన్నడు మరువవు, నమ్మిన విడువవు ఎన్నడు మరువవు, కంటనీరు చారవేవు. ఉన్నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా. ఉన్నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా. నీకై నిలిచిన ఏలియా భక్తుని కరువుల నీవే పోషించితివే. నీవు ప్రార్థించిన హిజ్కియా రాజుకు ఆయుష్కాలము పొడిగించితివే. కరుణామయుడవు కనికర పరుగవు, కరుణామయుడవు కనికర పరుగవు, చెంత చేరి ఆదరిస్తూ. ఉన్నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా. ఉన్నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా. నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా. ఉన్నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం. గడిచిన పరిశుద్ధ దినం నుంచి ఈ పరిశుద్ధ దినం వరకు దేవుని సన్నిధి, దేవుని యొక్క సహాయము, వాక్యమై జీవమై ఆత్మీయ దేవుడు కృపతో మనల్ని ఆవరించి ప్రతి పరిస్థితుల్లో మనల్ని బలపరుస్తూ వ్యాధిలో, బాధలో, ఇరుకులు, ఇబ్బందుల్లో తోడై మనతో ఉన్న దేవుడు కృపామయుడు. ఆయన సన్నిధిని మనందరూ అనుభవించినట్లుగా హృదయాలు తెరిచి ప్రభు సన్నిధిని మనం ఏకీవిస్తూ, దేవా నీకు స్తోత్రాలు, యేసు నీకు వందనాలు. ఏ అపాయము నా గుడారమును సమీపించనీయకుండా నీ దేవదూతల పరిచర్యలు మమ్మల్ని స్థిరపరచిన వాడా, నీలో ఆత్మలో ఫలించుటకు నీ పరిశుద్ధాత్మ అభిషేకము కొలతలేనట్లుగా మా మీద కుమ్మరించినవా నేనే స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం.
ఆనందంతో ప్రభుని పారిస్తుద్దాం. సింహాసనం నీలో నివసింపచేసినానునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. సింహాసనం నీలో నివసింపచేసినానునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఆత్మను మమ్మల్ని కుమ్మరించి నీలో ఆత్మీయంగా ఫలించే ఒక భాగ్యం మాకు అనుగ్రహించు ప్రభువా.
ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని దాసుల్ని పరిశుద్ధాత్మ దేవుడు మరుగుపరిచి వాక్య లేఖనాలోంచి మనందరితో మాట్లాడలాగన ఈ వర్తమానం మన కుటుంబాలకు, ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి వారికి దీవెనకరంగా ఉండేలాగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడవు మహోన్నతుడైన మా దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, గతించిన పరిశుద్ధ దినం నుంచి పరిశుద్ధ దినం వరకు మమ్మల్ని అందరినీ సజీవమైన రెక్కల చాటున కాచి కాపాడి ప్రభా, ఈ ఉదయకాల సమయం మందు ప్రభా యూట్యూబ్ లైవ్ ద్వారా ప్రభా నాయన మేమందరము కలిసి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి నీవు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు ప్రభా. యేసయ్యా, ఎన్నో ప్రతికూల పరిస్థితులు తండ్రి నాయన అయినప్పటికీ కూడా ప్రభా ఈ విధంగా నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చావు. దేవానికి స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, నీకు వందనాలు రాజా. ఇంతవరకు నిన్ను పాడి స్తుతించున్నాం ప్రభా. ఈ సమయంలో నీ దాసులు మరుగుపరుచుకొని ప్రభా నీవే వారి ముఖాంతరం నుంచి నాతో మాతో మీరు మాట్లాడండి. నేను ఏ బిడికి వాక్యం అవసరమైనదో ప్రభా నీ దాసుల్లో నుంచి మీరు మాట్లాడిన దేవానికి స్తోత్రాలు. నీ మాట వింటే మేము బ్రతుకుతాం తండ్రి. నీ మాటలో శక్తి ఉంది ప్రభా, నీ మాటలో జీవం ఉంది. యేసయ్యానికి స్తోత్రాలు. జీవం గల నీ మాటలు ప్రభా ప్రతి వారి హృదయాల్లో మీరు ఫలింపచేయండి. దేవానికి స్తోత్రాలు తండ్రి నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవానికి స్తోత్రాలు. వారు ముఖ్యంగా మా దేశాన్ని మీరు స్వస్థపరచండి. యావత్ ప్రపంచ దేశాలని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ దైవిక స్వస్థ ప్రతి బిడికి మీరు దయచేయండి. దేవానికి స్తోత్రాలు ప్రభా. యేసయ్య, భయంకరమైన దినముల్లో మేము ఉన్నాం ప్రభా నాయన. యేసయ్య, నీవే తండ్రి నీ కనుదృష్టి మా మీద ఉంచండి. దేవానికి స్తోత్రాలు ప్రభా. నీ క్షేమము ప్రతి బిడికి మీరు దయచేయండి. దేవానికి స్తోత్రాలు. ఈ యొక్క ఆరాధన అంతట్లో కూడా మీరే ఉండి సహాయం చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామములో ఈ పరిశుద్ధ దినమున దేవుని యొక్క పాద సన్నిధానములో ఆయన ప్రజలమైన మనమందరము చేరి మన ప్రభుని పాడి స్తుతించుట కొరకు, ప్రార్థించుట కొరకు, వాక్యాన్ని ధ్యానము చేయడానికి దేవుడు మనందరి జీవితాల్లో ఈ మంచి సమయాన్ని ప్రభువు అనుగ్రహించాడు. ప్రతి గృహంలో మీరందరూ కూడా ఉండి చక్కగా వాక్యాన్ని మరి తిలకిస్తున్నందు కొరకై మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని ధ్యానపూర్వకంగా వినాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి ఈ దినం పరిశుద్ధము గనుక కుటుంబ వ్యవస్థ గురించి దేవుని యొక్క లేఖన భాగాల్లో నుండి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. చాలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఈ దినాన్ని వాక్య ధ్యానము అమ్రామ్, యోకెబెద్ వారి కుటుంబం గురించి ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఈ దినం పరిశుద్ధ దినం కనుక కుటుంబాలన్నీ కూడా ప్రభువులో ఏ విధంగా ఉండాలో అనే కొన్ని విషయాలు దేవుని యొక్క లేఖన భాగాల్లో నుండి ధ్యానం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, కుటుంబ వ్యవస్థ గురించి నీ లేఖన భాగాల్లో నుండి అమ్రామ్, యోకెబెద్ కుటుంబం గురించిన విషయాలు నీ లేఖన భాగాల్లో నుండి ధ్యానిస్తూ ఉండగా అనేకమైన విషయాలు నాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ఆత్మ సంబంధముగా బలపరచమని, నీ రాకడ కొరకై సిద్ధపాటు కలిగిన కుటుంబాలుగా ప్రతి కుటుంబాన్ని మీరు ఆయత్తపరచమని
క్రీస్తు నామమును బట్టి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, అమ్రాము యోకెబెదు కుటుంబం. ప్రియులారా, ఈ కుటుంబము గురించిన విషయాలు, చాలా అమూల్యమైన సత్యాలు ఈ కుటుంబాన్ని బట్టి మనము ధ్యానము చేయవచ్చు. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ అనేది పవిత్రంగా ఉండాలి, అంతేగాని అపవిత్రంగా ఉండకూడదు అనే విషయాలు దేవుని యొక్క లేఖన భాగాల్లో చాలా విషయాలు వ్రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న వారు నమ్ముకున్న కుటుంబాల్లో ఉన్న బిడ్డలనే వివాహము చేసుకోవాలి. ఈ చదవబడిన భాగంలో అమ్రాం యోకెబెదును వివాహము చేసుకున్నాడు. నిజంగా ఆ కుటుంబ వ్యవస్థ చాలా భయము భక్తి కలిగిన కుటుంబం గనుకనే దేవుడు ఆ కుటుంబంలో మరి గొప్ప దైవ సేవకుడు మోషేను దేవుడు పుట్టించాడు. అంతేకాదు మంచి ప్రవక్త్రి మరి మిర్యామును దేవుడు పుట్టించాడు. అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధిలో యాజక ధర్మాన్ని నిర్వర్తించడానికి అహరోనును పుట్టించాడు. ఎందుకంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ కుటుంబంలో ముగ్గురు వ్యక్తుల గురించి చాలా అమూల్యమైన విషయాలు వ్రాయబడ్డాయి. మరి ఈ కుటుంబం భార్య భర్త ఇరువురు కూడా చాలా భక్తి కలిగి దేవునిలో జీవించారు. ఈ కుటుంబంలో 4 ప్రాముఖ్యమైన విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. 1, నీతి కలిగిన కుటుంబము. మొదటి మాట, నీతి కలిగిన కుటుంబం. ఎందుకంటే ఈ నవీన కాలంలో నీతికి నిజాయితీకి చోటు అనేది కుటుంబాల్లో కనిపించటం లేదు. అయితే ఈ ఇద్దరి జీవితాలను ఆలోచిస్తే ఎలాంటి అరమరికలు లేకుండా దేవుని యందు భయము భక్తి కలిగి వారు జీవించారు. ఒక వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనున్నది వెలుగులో వినబడును. మీరు గదులయందు చెవిలో చెప్పుకొన్నది మిద్దెల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో చెప్పునది ఏమనగా దేహమును చంపిన తరువాత. చాలు. ఇక్కడ ఈ కుటుంబ వ్యవస్థలో అరమరికలు లేవు, దాపరికాలు లేవు. ఎందుకంటే మరి కొంతమంది చాలా రహస్యాలుగా ఉంటారు. వీళ్ళు ఇరువురు కూడా ఆ విధంగా కాదు. ఎందుకంటే నీతిగా, నిజాయితీగా, భక్తిగా ఈ ఇద్దరు కూడా జీవించారు. ఎందుకంటే అమ్రాము అనే మాటకు అర్థం ఏంటంటే అనుభవం లేనివాడు అని అర్థం. అనుభవం లేనివాడు అంటే చాలా తెలివి తక్కువ వాడు. నిజమే, దేవుడు ఎలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటారంటే తెలివి తక్కువ వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు. అంతేకాదు యోకెబెదు అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా మహిమ అని అర్థం. యోకెబెదు అనే మాటకు యెహోవా మహిమ అనే అర్థం. అవును ప్రియులారా, దేవుని యొక్క మహిమ కుటుంబ వ్యవస్థ మీద ఉండాలి. ఎందుకంటే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మరి కుటుంబ వ్యవస్థ గురించి చాలా విషయాలు వ్రాయబడ్డాయి. ఒక వాక్యాన్ని చదువుకుందాం.
కుటుంబము అనేది ఏ విధంగా ఉంటే ఆశీర్వాదకరంగా ఉంటుందో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 3:7. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. చూడండి, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు అప్పుడు నీ ఆరోగ్యమును దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు నీ కలుగును. ఎముకలకు సత్తువయు కలుగును. చాలు, ఇక్కడ చక్కని మాటలు వ్రాయబడ్డాది. నేను జ్ఞానిని కదా నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. అంటే ఈ కుటుంబం ఎలాంటిదంటే దేవుని యందు భయము భక్తి కలిగిన కుటుంబం. నేను జ్ఞానిని కదా అని అనుకోలేదు. ఎందుకంటే అనుభవం లేనివాడు, తెలివి తక్కువవాడు, తన మరి సతీమణి మరి దేవుని యొక్క మహిమను పొందుకున్న వ్యక్తి యొక్కవేది. గనుక కుటుంబం అనేది దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రులుగా ఉండాలి. అంతేగాని కుటుంబం దేవునికి అయోగ్యకరమైన కుటుంబముగా ఉండడానికి వీల్లేదు. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 24వ వచనాన్ని చూద్దాం. యోబు గ్రంథం 37:24. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి యుందురు. తాము జ్ఞానులము అనుకొని వారిని ఆయన ఏ మాత్రమును లక్ష్య పెట్టడు. చాలు, తాము జ్ఞానులము అనుకొని వారిని ఆయన ఏమాత్రమును లక్ష్య పెట్టడు. నిజమే ప్రియులారా, మరి చాలామంది మేమే జ్ఞానులము, మాకు తెలిసింది ఇంకెవరికి తెలియదు అని చాలా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అది మరి చాలా వాక్యానికి భిన్నం. ఎందుకంటే ఒక దైవ సేవకుడు అబ్బో నేనే జ్ఞాని అంటాడు, ఎంతో ప్రగల్భాలు పలుకుతాడు. నా మాట ఈ భూప్రపంచం అంతా కూడా నా మాటకు భయపడుతుంది అంటాడు. అది వాక్యానికి చాలా భిన్నం. గనుక ప్రియులారా, ఇక్కడ మరి అమ్రాం యోకోబేదు కుటుంబం దేవునికి లోబడి తగ్గింపు జీవితాన్ని కలిగిన కుటుంబము అనే విషయాన్ని ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక వాక్యం చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 5:21, 5వ అధ్యాయం 21వ వచనం. తమ దృష్టికి తాము జ్ఞానులనియు, చూడండి, తమ దృష్టికి తాము జ్ఞానులమని, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకొని వారికి శ్రమ. చాలు ప్రియులారా, ఎందుకంటే మేము బుద్ధిమంతులు, మేమే జ్ఞానులము అనుకున్న వాళ్ళకి ఆఖరికి ఏమొస్తుందంటే శ్రమ వస్తుంది అని వ్రాయబడ్డాది. గనుక ఈ కుటుంబము ఎలాంటిదంటే మరి దేవుని మీద ఆధారపడి నీతిగా నిజాయితీగా జీవించే కుటుంబం. అంతేకాదు, ఈ కుటుంబము ఎలాంటిదో బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మరి వ్రాయబడ్డాయి. చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్త 11:25. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాము. చాలు ప్రియులారా,
జ్ఞానులకు కాదండి, పసిబాలురకు, నిజమే, అభము శుభము తెలియని వాళ్ళకి దేవుడు అనేకమైన విషయాలు బయలుపరుస్తాడు. గనుక అమ్రాము యొకోబేదు యొక్క కుటుంబాన్ని చూస్తే నీతి నిజాయితీ కలిగిన కుటుంబం. రెండవది, ఈ కుటుంబము దేవుని మీద ఆధారపడి జీవించే కుటుంబం. దేవుని మీద ఆధారపడాలి, అంతేగాని దేవుని యొక్క వాక్యానికి భిన్నముగా జీవించడానికి వీల్లేదు. ప్రియులారా, దేవుని మీద ఆధారపడి జీవించే అనుభవాన్ని కలిగి మనము జీవించాల అనే సత్యం ఈ అమ్రామ్ యోకోబేదు కుటుంబాన్ని బట్టి మనము చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఇందులో మూడవ విషయం చూస్తే ఈ కుటుంబం ఎలాంటిదంటే విశ్వాస వీరులు ఉన్న కుటుంబం. విశ్వాస వీరులు ఉన్న కుటుంబం. చూద్దాం కొన్ని మాటలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. హెబ్రీ 11:23. మోషే పుట్టినప్పుడు చూడండి, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉంట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. ప్రియులారా, ఈ కుటుంబము విశ్వాస వీరులు ఉన్న కుటుంబం, అమ్రామ్ యోకోబేదు. గనుక మరి మోషే పుట్టినప్పుడు అతన్ని 3 మాసములు దాచిపెట్టారు. ప్రియులారా, విశ్వాస వీరులను దాచిపెట్టాలి, అంతేగాని విశ్వాసములో జీవించే బిడ్డలను లోకములో మనం వదిలిపెడితే లోకం ఎవరి చేతిలో ఉందో తెలుసా? సాతాను చేతిలో ఉంది. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి. ఎవడినను లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని వ్రాయబడ్డాది. గనుక విశ్వాస వీరుడు మోషే. నిజంగా అతను పుట్టినప్పుడు రాజు యొక్క ఆజ్ఞ లేక ఆగ్రహము చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే మగబిడ్డలు ఒకవేళ పుడితే వాళ్ళని చంపేయాలి, నైల్ నదిలో పడేయాల. అయితే ప్రియులారా, ఈ అమ్రామ్ యోకోబేదులు నిజంగా మోషేను 3 మాసములు దాచిపెట్టారు. ప్రియులారా, దాయుట అనే మాట బైబిల్లో చాలా విలువైన మాటగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక మాట చూద్దాం, చూడండి. 1 కొరింథీ 7వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 1 కొరింథీ 7వ అధ్యాయం 14వ వచనం. అవిశ్వాసి అయిన భర్త. చూడండి, విశ్వాసము గురించి చూస్తే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. ప్రియులారా, ఇక్కడ ఒకవేళ భర్త అవిశ్వాసిగా ఉంటే భార్య తన విశ్వాస జీవితాన్ని బట్టి లేక తన భక్తి జీవితాన్ని బట్టి మరి విశ్వాసంలోకి తీసుకురావాలి. ఒకవేళ భార్య అవిశ్వాసిగా ఉంటే భర్త తన యొక్క భక్తి జీవితాన్ని బట్టి విశ్వాసంలోనికి భార్యను తీసుకురావాలి. కనుక విశ్వాస వీరులుగా మన కుటుంబాలు ఉండాలి. విశ్వాసం, అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6లో రాయబడ్డది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని వ్రాయబడ్డది. కనుక విశ్వాస వీరులుగా ప్రతి కుటుంబం కూడా ఉండాలి. అందుకనే ఇక్కడ ఈ అమ్రామ్ యోకోబేదుల యొక్క కుటుంబము ఎలాంటిదంటే విశ్వాస వీరులు ఉన్న కుటుంబం. అంతేకాదు, దేవుని మందిరములో యాజక ధర్మాన్ని నిర్వర్తించే కుటుంబం. యాజక ధర్మాన్ని, ఎందుకంటే అహరోన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అహరోను యొక్క కుటుంబంలో నుండే మరి దేవుని యొక్క సన్నిధిలో మరి యాజక ధర్మాన్ని నిర్వర్తించే
కుటుంబము మరి అమ్రాం యోకోబేదుల యొక్క కుటుంబం. అంతేకాదు ప్రవక్తులు ఉన్న కుటుంబం. గనుక ప్రియులారా, మన కుటుంబాల్లో కూడా జరగబోయే విషయాలు చెప్పే వారిని దేవుడు ఏర్పాటు చేయాల. ఎప్పుడు ఏర్పాటు చేస్తాడు తెలుసా? ఇక్కడ ఈ అమ్రాం యోకోబేదులు ఏ విధంగా అయితే దేవుల్లో నమ్మకస్తులుగా వారు జీవించారో, భయము భక్తి కలిగి జీవించారో, దేవుని మీద ఆధారపడి వారు జీవించారో, మరి అలాగా మనము జీవిస్తే మన కుటుంబాలు కూడా ఇలాగా ఉంటాయి అనే సత్యాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి కుటుంబ వ్యవస్థ అనేది ఆశీర్వాదకరంగా ఉండాల. ఎందుకంటే మరి కుటుంబములో ఉన్న భార్యాభర్తలు భక్తిగా ఉండాలి. ఇద్దరు భక్తిగా ఉండాలి. ఒకరు భక్తి హీనంగా, ఒకరు భక్తి లేకుండా ఉంటే ఆ కుటుంబాలు పతనమైపోతాయి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మరి ఏలీ కుటుంబం గురించి ఆలోచన చేసినప్పుడు, ఏలీ మంచి దైవజనుడు, భక్తి కలిగిన వాడు. కానీ భార్య మాత్రం భక్తి లేదు. భార్యకు భక్తి లేదు కాబట్టి భార్య వల్ల ఏం జరిగిందంటే ఏలీ కుమారులు పాడైపోయారు. గనుక ప్రియులారా, ఇద్దరు కూడా భక్తిగా జీవించాలా. భార్యాభర్తలు ఇరువురు కూడా భక్తిగా జీవిస్తే మరి వాళ్ళ యొక్క బిడ్డలు కూడా భక్తిగా ఉంటారు. ఒకరు భక్తిగా ఉండి ఒకరు భక్తిహీనులుగా ఉంటే ఆ కుటుంబ వ్యవస్థ పతనమవుతుంది. ఏలీ భక్తిపరుడు, ఏలీ పేరు ఉంది, కానీ ఏలీ భార్య పేరు మనకు కనిపించదు. కనుక ఏలీ కుమారులు మరి పాడైపోయారు అనే సత్యం మనము వాక్యలేఖనాల్లో, సమూయేలు గ్రంథంలో చాలా విషయాలు చూడగలం. ఇంకా చూస్తే ప్రియులారా, దావీదు గురించి ఆలోచన చేస్తే దావీదు చాలా భక్తిపరుడే. కానీ దావీదు భార్యలు మాత్రం భక్తిగా లేరు. అంతేకాదు దేవుని నామాన్ని వాళ్ళు అవమానపరిచారు. అంతేకాదు పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు. గనుకనే దావీదు యొక్క మరి భార్యలను బట్టి దావీదు కుమారులు పతనము అయిపోయారు అనే సత్యం మనము చూడగలం. అంతేకాదు సమూయేలు కూడా మచ్చలేని ప్రవక్తగా, చాలా మంచి ప్రవక్తగా పరిశుద్ధ గ్రంథంలో కనపడతాడు. కానీ సమూయేలు భార్య గురించి ఎక్కడా కనపడదు. కనుకనే సమూయేలు పిల్లలు కూడా పాడైపోయారు. కనుక ప్రియులారా, మన కుటుంబాలు బాగుండాలంటే, మన బిడ్డలు బాగుండాలంటే, మన బిడ్డలు మంచి ప్రవక్తలుగా ఉండాలంటే, మంచి నాయకులుగా ఉండాలంటే, మంచి యాదిక ధర్మాన్ని నిర్వర్తించే వారిగా ఉండాలంటే, ప్రవక్తలుగా ఉండాలంటే భార్యాభర్తలు ఇరువురు కూడా భక్తి మార్గములో నడవాలనే సత్యాన్ని దేవుని దాసునిగా మనము చేస్తున్నాను. ఎందుకంటే భక్తి కలిగినటువంటి కుటుంబాల గురించి పరిశుద్ధ గ్రంథములో ధ్యానం చేస్తే జకర్యా ఎలిజబెత్ అంటే ఇద్దరు కూడా చాలా భక్తిగా జీవించారు. గనుకనే వారికి చక్కని కుమారుని దేవుడిచ్చాడు. మంచి గొప్ప యోధుడు, మరి బాప్తిసమిచ్చు యోహాను. గనుక ప్రియులారా, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా, మన బిడ్డల యొక్క జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఒకరు భక్తిగా ఉండి ఒకరు భక్తిగా లేకపోతే ఆశీర్వాదం బిడ్డల మీద ఉండదు. గనుక ప్రియులారా, మన కుటుంబాలు ఎలాగున్నాయి అనే ఒక ప్రశ్న మనము వేసుకోవాలా. అంతేకాదు ప్రియులారా, మరి ఈ కుటుంబంలో శ్రేష్టమైన దానిని మరి ఈ కుటుంబము దాచిపెట్టింది. అనగా మోషేను దాచిపెట్టారు. ఎలాగంటే మరి 3 మాసాలు ఇంట్లో దాచిపెట్టారు. అంతేకాదు జమ్ము పెట్టెలో పెట్టి నైల్ నదిలో విడిచిపెట్టారు. ప్రియులారా, దేవుడు నిజంగా మోషే యొక్క విషయంలో ఆ తల్లి తండ్రి ఎంతో కేర్ తీసుకున్నారు. కాబట్టి మోషే గొప్ప యోధుడు అయ్యాడు అనే సత్యం వాక్య లేఖన భాగాలు బట్టి మనం ఎన్నో విషయాలు మనము చూడగలం. ప్రియులారా, అయితే ఈ కుటుంబమును మరి ధ్యానం చేస్తే, ఒకటి నీతి కలిగిన కుటుంబం, రెండవది దేవుని మీద ఆధారపడిన కుటుంబం, మూడవది విశ్వాస వీరులను కన్న కుటుంబం, నాలుగవది శ్రేష్టమైన
దానిని దాచిపెట్టిన కుటుంబం, అనగా మోషేను దాచిపెట్టిన కుటుంబం. అయితే ఈ 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ కుటుంబంలో ఉండడానికి గల కారణం ఏంటంటే ఒక వాక్యం చదువుకుందాం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనము చూద్దాం. విలాప వాక్యములు 2:19. విలాప వాక్యములు. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ప్రియులారా, కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలంటే రేయి మొదటి జామున లేచి ప్రభు యొక్క సన్నిధానములో నీళ్లు కుమ్మరించినట్లుగా నీవు కన్నీరు గార్చి ప్రార్థించాలి. కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలంటే ప్రార్థనా శక్తి కావాలి. తెల్లవారుజామున ప్రార్థన ఉండాలి, రాత్రి సమయంలో ప్రార్థన ఉండాలి, ప్రార్థనా శక్తి కావాలి. నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని యొక్క పాద సన్నిధానములో కన్నీటి అనుభవం కలిగి మనము కుటుంబాల కొరకు ప్రార్థించాలి. నిజంగా అమ్రాము యోకోబేదులు వారి బిడ్డల యొక్క విషయంలో ఎంత కేర్ తీసుకున్నారో, ఎంత ప్రార్థన చేశారో దాన్ని ఈ సమయంలో నేను వర్ణించలేను. గనుక ఆరాధన కార్యక్రమం మీ గృహాల్లో ఉన్న వాక్యాన్ని వింటూ ఆరాధనలో పాలు పొందిన మిమ్మల్ని అందరినీ బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మీ కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి? మీ కుటుంబాల్లో ప్రార్థన ఉందా? మీ కుటుంబాల్లో వాక్యం ఉందా? మీ కుటుంబాల్లో మరి భక్తి కలిగి దేవుని యొక్క కృపను పొందే కుటుంబాలుగా ఉన్నాయా? నీతిగా నిజాయితీగా ప్రభువులో మరి జీవిస్తూ ఉన్నారా? దేవుని మీద ఆధారపడి జీవించే అనుభవాన్ని కలిగి జీవిస్తూ ఉన్నారా? మీ కుటుంబంలో మరి దేవుని యొక్క పరిచర్య చేసే బిడ్డలు మీ కుటుంబాల్లో ఉండాలని కోరుకొనిచ్చు ఉన్నారా? అలాగే మీ బిడ్డలను దేవుల్లో దాచిపెట్టే అనుభవాన్ని కలిగి మీరు జీవిస్తున్నారా? ప్రార్థనా శక్తిని కలిగి, పరిశుద్ధాత్మ శక్తిని కలిగి మీ కుటుంబాలు ఉన్నప్పుడు మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మీ కుటుంబాలు మీకే ఆశీర్వాదం కాదు, మీ చుట్టుపట్ల ఉన్న వారికి కూడా మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. గనుక అమ్రాము యోకోబేదు వారి కుటుంబం ఎలాగైతే దేవుని యందు భయము భక్తి కలిగి జీవించి వారి బిడ్డలను భక్తి మార్గములో నడిపించారో ఆ విధంగా మీ కుటుంబాలను మీ బిడ్డలను భక్తి మార్గములో నడిపించుకునే వారిగా ఉండాలని ఈ పరిశుద్ధ ఆరాధన క్రమములో పాలు పొందిన మీ అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడి యొక్క వాక్యం మనందరి జీవితాల్లో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ పరిశుద్ధ దినమును తండ్రి నీ పాద సన్నిధానంలో నీ ప్రజలమైన మేమందరము చేరి ప్రార్థించి పాడి స్తుతించి ఆరాధించి మిమ్మల్ని గణపరచుడి కొరకు మహింపరచుడి కొరకు మా జీవితాల్లో మీరిచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. అమ్రామ్ యోకోబేదు కుటుంబం ఏ విధముగా అయితే 4 ప్రాముఖ్యమైన విషయాలు కలిగి వారు జీవించారో ఆ విధముగా ప్రతి కుటుంబం కూడా అమ్రామ్ యొక్క కుటుంబముగా ఉండాలని నీ లేఖన భాగాన్ని బట్టి మేము ధ్యానము చేస్తున్నాం. నీ శ్రేష్టమైన మాటలు అందరి జీవితాల్లో మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. యేసునికి స్తోత్రం. ఈ భయంకరమైన దినాల్లో మేము జీవిస్తూ ఉండగా దేవా, ఎవరికి ఎలాంటి బలహీనత రాకుండా నీ యొక్క కాపుదల నీ భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విశాఖపట్నంలో దేవా మా బిడ్డలు అనేక మంది ఉన్నారు తండ్రి నాయన. ఓ ప్రభువా, గ్యాస్ లీక్ అవటం వల్ల ఎంతో భయంకరమైన పరిస్థితి జరిగింది. అనేక స్థలాలకు చెదిరిపోయి ఉన్నారు. వారందరినీ కూడా ప్రభువా ధైర్యపరిచి వారిని మరలా చక్కగా సమకూర్చి వారి విధులను
నెరవేర్చడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రం. నీ కాపుదల, నీ భద్రత మా బిడ్డలందరి మీద ఉంచినందుకు కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ కృపణ ప్రభువా ప్రతి ఒక్కరి మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం. అలాగే కరోనా వైరస్ నుండి ప్రపంచాన్ని విడిపించండి. ప్రపంచంలో నేను నమ్ముకున్న బిడ్డలందరినీ కూడా నీ రెక్కల చాటున మీరు భద్రపరచండి. అలాగే మా నర్సీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మరి ప్రతి ఒక్కరిని కూడా బలపరచుము. దేవా విశ్వాస జీవితంలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. నీ పరిచయం చేస్తున్న సేవకుల కొరకు, వారి కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నిశ్చయముగా నర్సీపట్నం ప్రాంతాన్ని మీరు చూడు నాయనా, నీవే ప్రభువా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను రక్షించండి, నీ మార్గంలో నడిపించండి. ఈ కార్యక్రమంలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని, వారికి ఉన్న సమస్యల నుంచి, వారికి ఉన్న వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి విడిపించమని, నీ కార్యాలు ప్రతి కుటుంబంలో జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసు క్రీస్తు కృప, ఆధునికత పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆరాధన కార్యక్రమంలో పాల్పొందిన ప్రతి ఒక్కరికి దేవుని కృప, ఆశీర్వాదములు నిత్యము తోడివిడి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామమునకి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. సియోను స్వరం, సియోను స్వరం. ఈ కార్యక్రమం మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉన్నదని ఆశిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా: పాస్టర్ జయ ఆశీర్వాదం, సియోను ప్రార్థనా సహవాసం, సియోనుపురం, పెద్దబొడ్డేపల్లి, నర్సీపట్నం 531116, విశాఖ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 9908083855 మరియు 9247455687 మరియు 9490488459. సియోను స్వరం, సియోను స్వరం. Our address: Pastor J. Asirvadam, Zion Prayer Hall, Zionpuram, Peddabudepalli, Narsipatnam 531116, Vishaka District, Andhra Pradesh. Our mobile numbers are 9908083855 and 9247455687 and 9490488459.